హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటో వెంకటేశ్వర స్వామి మధ్య నన్ను తెగ అనుగ్రహించేస్తున్నాడండి. అవకాశాల మీద అవకాశాలు ఇచ్చేస్తున్నాడు స్వామి. నేనైతే వాడపల్లి సేవకెళ్తున్నాననమాట. ఎప్పుడు సేవకెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము. అమ్మ వాళ్ళు ఎప్పుడు వెళ్తూ ఉంటారు. ఈసారి వాళ్ళతో పాటు నేను వెళ్దామని చెప్పి అమ్మది చీర అయితే తెచ్చుకున్నాను. యూనిఫామ్ అనమాట. ఇక్కడ మేము 5:30కి బయలుదేరాము. అక్కడికెళ్ళేసరికి 7:30 అయ్యింది. మొత్తం మేము 14 మంది వెళ్ళామండి. 7 మంది ఒక ఆటోలో, 7 మంది ఒక ఆటోలో కట్టించుకుని 2 ఆటోలు కట్టించుకుని అయితే వాడపల్లి వెళ్ళామన్నమాట. ఎప్పుడు వాడపల్లి సాయంత్రం మాటలు వెళ్ళడమే కానీ ఇదే ఫస్ట్ టైం అనమాట పొద్దున మాటలు వెళ్ళడము. మేము వెళ్ళేసరికి ఎప్పుడు కూడా 7:30, 8:30 అయిపోద్ది నైటు. ఈసారి పొద్దున్నే అసలు చూద్దాము అన్నట్టు, అలాగే స్వామి సేవ చేసినట్టు ఉంటుందని చెప్పి వెళ్ళానన్నమాట. మేము ఇంకోండి ఇక్కడ దిగే కాడికి ఆ బండ్లన్నీ, ఆ వెహికల్స్ అన్నీ చూసేసరికి నాకైతే బాబోయ్ అనిపించిందనమాట. అంతమంది జనం ఉన్నారు. ఈ శనివారం అయితే చాలా జనం వచ్చారంటండి. ఎందుకంటే శ్రావణ శనివారం కదా, అందుకు ఎప్పుడు మీద చాలా ఎక్కువ జనం వచ్చారు అని చెప్పి అన్నారు. చాలా జనం ఉన్నారు కూడా. చూసినప్పుడు నాకే బాబోయ్ ఎప్పుడు సాయంత్రం మాటలు రావడం వల్ల తెలియలేదు ఇప్పుడు ఇంత జనం ఉంటారా అనిపించింది. ఇంకా మేమైతే ఆటో దిగిపోయి ఇక్కడైతే వెయిట్ చేసామండి. ఇక్కడ ఉచిత అన్నదానం అనమాట. అంటే శనివారము ఇలా ఓపెన్ ప్లేస్లో అయితే పెడతారు. మామూలుగా అయితే మనకి లాన్ ఉంటుంది హాలు, ఆ హాల్లో పెడతారు. ఇంకా శనివారం మట్టుకి చాలా జనం వస్తారండి ఇక్కడ భోజనానికి. అంటే దర్శనానికి వచ్చిన వాళ్ళందరూ కూడా అన్న సమారాధన చేసి వెళ్తారనమాట. భోంచేసి వెళ్తారు. అక్కడ ఇంకొంచెంసేపు ఇక్కడ అయితే వెయిట్ చేసాం. బ్యాచ్ల కింద ఉంటారు. ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క వర్క్ ఇస్తారనమాట చేయమని చెప్పి. అయితే ఇక్కడ కొంతమంది బ్యాచెస్ అయితే వర్క్ చేస్తున్నారు. మామూలుగా కంచాలు తోమడం, అలాగే కూరగాయలు కోయడం చేస్తున్నారన్నమాట. ఈ కంచాలన్నీ కూడా భోజనానికి వచ్చే వాళ్ళకి కంచాలు అయితే క్లీన్ చేస్తున్నారు. కొంతమంది ఏమో వెజిటేబుల్స్ కోస్తున్నారు. ఇంకా ఇక్కడ వంట కూడా ప్రిపేర్ చేస్తున్నారండి. సాంబార్ కట్ట కాస్తున్నారనమాట. ఒక చోట ఏంటంటే నేను వీడియోలో చూపిస్తాను, చాలా చోట్ల వంటలు చేస్తున్నారు పెద్ద పెద్ద గిన్నెలు పెట్టుకుని. ఇంకా మేము వెయిట్ చేస్తున్నాం కదా ఎలాగో అని చెప్పి కొంచెంసేపు ఇక్కడ కూడా చేద్దాం పని అని చెప్పి ఇలా ప్లేట్స్ అయితే రెడీ చేస్తున్నామండి. ప్లేట్ వేసి అరటాకు అయితే వేస్తున్నాము. భోజనానికి వచ్చే వాళ్ళకి ప్లేట్లు రెడీ చేస్తున్నాం అనమాట. కొంచెంసేపు ఎలాగో ఇక్కడ వెయిట్ చేస్తున్నాం కదా అని చెప్పి ఈ వర్క్ అయితే చేసాం కొంచెంసేపు. ఇంకా మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క సేవ వేస్తారు కదా, అలా మాకు ఏం సేవ వేస్తారో ఏంటో అని చెప్పి మేమైతే ఇక్కడ కూర్చొని వెయిట్ చేసాము. వెయిట్ చేశాక ఇంకోటి ఇదంతా కూడా భోజనానికి వచ్చేవాళ్ళు అనమాట. మేము వెళ్ళేసరికి 7:30 అయ్యింది కదా, ఇంకా జనం రాలేదు. వస్తారనమాట. కొంతమంది వెయిట్ చేస్తున్నారు కూర్చుని. అక్కడ లైన్లో నుంచుని పెడతారనమాట. ఓన్లీ శనివారం ఉదయం మట్టుకు ఇక్కడ పెడతారు. మిగిలినంతా కూడా లోన హాల్ ఉంటుంది, హాల్లో పెడతారు. ఇంకా అయితే పిలిచారనమాట లోనకి. ఇంకా లోనకి వెళ్తున్నాము. చూసారా ఎంత జనం ఉన్నారో బాబు. వీళ్ళందరూ కూడా ప్రదక్షిణ చేసేవాళ్ళండి. నిజంగా ఊపిరి ఆడట్లేదు అనమాట. ఒక మనిషికి ఊపిరి ఆడలేనంతమంది జనం ఉన్నారు. ఇంకా లోన హాల్కి అయితే వచ్చేసాం. మమ్మల్ని అయితే ప్రసాదాల ప్యాకింగ్ దగ్గర అయితే వేశారండి. మా టీం అంతా కూడా ప్రసాదాల ప్యాకింగ్ అయితే వేసాం. స్వామివారికి ప్రసాదాలు పులిహార ప్యాకెట్లు అమ్ముతారు కదా, లడ్డు అండ్ పులిహార ప్రసాదం ఇస్తారు వాడపల్లిలోని. మనకి పులిహార ప్యాకెట్ వచ్చేసరికి 10 రూపాయలు అనమాట. ఈ ప్యాకెట్స్ ప్యాకింగ్ చేయడం, ప్రసాదాలు ప్యాకింగ్ చేయడం అనేది వేసారు డ్యూటీ అయితేను. ఇంకొండి అందరూ చేస్తున్నారు కదా. చాలా అసలు ఎంతమందోనండి. నేను ఇంకా ఒక పక్కకు చూపిస్తున్నాను అనమాట. ఇంకా చాటువైపు కూడా చాలామంది ఉన్నారు. అందరూ ఇలా సేవకు వచ్చిన వాళ్ళే. దగ్గరగా ఒక 500 మంది ఉంటారండి సేవకు వచ్చిన వాళ్ళు మట్టికి. అంత జనం ఉన్నారు సేవకు వచ్చిన వాళ్ళు. మినిమం అంతమందికి అంత సేవ చేయాలంటే ఇలా 500 మంది ఉండాల్సిందే కంపల్సరీ. అంత జనం ఉన్నారనమాట. లేకపోతే అస్సలు టీం అవ్వదండి. ముందుకు వెళ్దనమాట, వర్క్ ముందుకు వెళ్దు. అంతమంది సేవ చేస్తే అలా ముందుకు వెళ్తుంది. ఇదిగోండి ఇలా ట్రేలో ప్యాక్ చేసేసి ఇలా ట్రేలో పెట్టాలన్నమాట. 100 ప్యాకెట్లు పెట్టాలి. 100 ప్యాకెట్లు పెట్టాక ట్రే తీసుకువెళ్ళిపోతారు. మనకి ఎక్కడికంగా ఇలా అందరూ చూసారు ఎంతమంది వర్క్ చేస్తున్నారో. మనకు కూడా ఇదే వర్క్ ఇచ్చారు. టేబుల్స్ మీద పెట్టుకుని పులిహార ప్యాకెట్స్ ఇస్తారన్నమాట, కవర్స్. ఇలా పులిహార వేయాలి. పులిహార వచ్చేసరికి 150 గ్రామ్స్ ఉండాలండి. అంటే ఒకళ్ళు పులిహార వేసే వాళ్ళు ఒకళ్ళు, కవర్స్ తీసేవాళ్ళు ఒకళ్ళు, ఇలా తూకం వేసేవాళ్ళు ఒకళ్ళు అనమాట. అలా టీం అంతా కలిపి 2 బ్యాచెస్ కింద కూర్చొని వర్క్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఒక ట్రేలో 100 ప్యాకెట్లు ప్యాక్ చేసేసి ఆ 100 ప్యాకెట్లు పక్కకు పెట్టాలి. అవి బయట సేల్ అవుతాయి అనమాట. ఇలా ప్యాక్ చేస్తూ ఉంటే అలా సేల్ అయిపోతూ ఉంటాయండి. ఇదిగోండి మా టీం కూడా ఇలా చేసుకుంటున్నాము. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్యాకింగ్ చేస్తాం, ఒకళ్ళు పులిహార వేయడం, ఒకళ్ళు కవర్స్ తీయడం అలాగనమాట. నేనైతే తూకం వేశాను. మాతో పాటు వచ్చిన ఆంటీలు అయితే ఇలా వేస్తున్నారనమాట.
కవర్స్‌లో పులిహోర అయితే వేస్తున్నారు. ఎంత పనోనండి పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇలా పులిహోర ప్యాకెట్లు దగ్గరగా హాల్‌లో ఒక 200 మంది ఉంటారు. ఈ ఈ పని ఈ వర్క్ చేసేవాళ్ళు. ఈ వర్క్ చేసేవాళ్ళు 200 మంది ఉంటారా? ఈ 200 మంది పొద్దున్నుంచి సాయంత్రం వరకు అలా పులిహోర ప్యాకెట్లు చేస్తానే ఉన్నారనమాట. మినిమమ్ మేమే చేసుంటాము ఒక 1000 ప్యాకెట్ల దాకాని. ఇంకా మేము చేసిన వల్ల వెళ్ళిపోతూ ఉంటాయి. 100 అయిన వెంటనే పట్టుకెళ్ళిపోతూ ఉంటారు. తూకం వేసి మనం తూకం కరెక్ట్‌గా ఉన్న ప్యాకెట్‌ని అలా పెడతామనమాట. మనం అది బయట సేల్ అవుతూ ఉంటాయి. ఎంత సేల్ జరిగితే అసలు అంతమంది చేస్తారండి. అలా పొద్దున్న సాయంత్రం దాకా బయట కొంటూ ఉంటారు. ఇక్కడ మేము ప్యాక్ చేసి ఇస్తూ ఉంటామనమాట. 150 గ్రామ్స్ పులిహోర ప్యాకెట్ వచ్చేసరికి 10 రూపీస్ అండి. చాలా బాగుంటుంది పులిహోర అయితేను. ఫస్ట్ టైం అనమాట నేను చూడడం. ఎప్పుడూ మేము వాడపల్లి వెళ్ళినా కొనుక్కుని తింటాము. మొదటిసారి అనమాట ఈ పులిహోర ప్యాకింగ్ చేయడం, అలాగే తయారు చేయడం ఇయన్నీ చూసాం. మనుషులు కాదండి, సోలార్ సిస్టమ్స్‌తో ఓ పక్కన మనుషులు 2 చేస్తున్నాయనమాట. మిషన్స్ చేస్తున్నాయి, మనుషులు చేస్తున్నారు. అంత జనమొస్తున్నారు. ఇంకా అలా ప్యాక్ చేసి అలాగా కొలత వెయ్యాలి. 150 గ్రామ్స్ రావాలి. మనకి 50 గ్రామ్స్ చెప్తున్నారులెండి. 150 గ్రామ్స్ కంటే మనకి తక్కువైతే రాకూడదు. ఏమన్నా ఒక 2, 3 గ్రాములు ఎక్కువొచ్చినా పర్లేదు గానమ్మా, తక్కువ మట్టుకు వెయ్యొద్దు అని చెప్తున్నారండి. నిజంగా ఎంత ఇదో కదా! చాలా బావుంది. అంతమంది చేస్తేనే గానీ ఆ స్వామి జనాలని సద్దుమరచలేమనమాట. ఎక్కడికక్కడ చాలా జనము. అంత జనమున్నారు. నిజంగానే అయ్య బాబోయ్! ఇంత జనముంటారనిపించింది. ఇంకా మేము సాయంత్రం మాటలు వెళ్తున్నాం కదండీ! నిజంగా 5 వంతుల్లో 2 వంతులు ఉంటారనుకుంటా సాయంత్రం మాటలు జనము. మిగిలిన 3 వంతులు కూడా పొద్దున మాటలే వస్తారు. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఇంకా కొంచెంసేపయితే ఇలా కూరగాయలు కూడా కోసామండి. కూరగాయలు కోయడం, పులిహోర ప్యాకెట్లు చేయడం, ఇంకా మళ్ళీ లడ్డూ ప్రసాదాలు ఇవ్వటం, సేల్స్ చేయడం, అంటే చేసిన ప్యాకింగ్ ప్రసాదాలు ఉంటాయి కదా, అవి సేల్స్ చేయడం, ఇదంతా కూడా ఇలా సేవోళ్ళేనండి. ఎక్కడెక్కడి నుంచో ఊరోళ్ళు వచ్చి చేస్తారు. ఇంకా భోజనానికి అయితే వంట ప్రిపేర్ చేస్తున్నారు. చూడండి ఎంత పెద్ద 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 గిన్నెలు ఉన్నాయో. ఆ గిన్నెల్లో అయితే వంట చేస్తున్నారనమాట. ఇంకా ఇలా మనుషులే కాదండి, సోలార్ సిస్టమ్స్‌తో కూడా మిషన్స్‌తో కూడా వర్క్ చేస్తున్నారు. ఇలా వెజిటేబుల్స్ కోయడం ఇలా అనమాట. అలా ప్రతి ఒక్క పని కూడా ఇలా సేవ తరపులో చేస్తున్నారండి. ఇలా సేవకొచ్చేవాళ్ళు గాని లేకపోతే గనక అసలు మెయింటెనెన్స్ అనేది చాలా కష్టము. ఎంతమంది సేవ చేస్తే ఆ స్వామివారిది ఆ యొక్క శనివారం రోజు ఆ భక్తుల్ని అలా పంపించడానికి, ఏ లోటు లేకుండా వాళ్ళని చూడడానికి ఇంతమంది కష్టపడి సేవ చెయ్యాలి. అప్పుడే మెయింటెనెన్స్ అంతా అవుతదనమాట. ఇంగోండి సోలార్ సిస్టమ్స్‌తో, మిషన్స్‌తో ఇంగో సాంబార్ కాస్తున్నారు. పెద్ద పెద్ద డేగిసాలతో కాస్తున్నారండి సాంబార్ అనమాట. ఇంగోండి ఇంకా సేవ అయిపోయిన అనంతరము దర్శనానికైతే బయలుదేరిపోయాము. మనకి ఈ యొక్క సేవ చేసుకునే వాళ్ళకి స్పెషల్ ఏంటంటే దర్శనం వచ్చేసరికి మనకి స్పెషల్ దర్శనం ఇస్తారండి. అంటే 1116 దర్శనం అనమాట. స్వామిని దగ్గర నుంచి చూసుకోవచ్చు. అదే వీఐపీస్ దర్శనం ఉంటుంది కదా, అక్కడ నుంచి అయితే పంపుతారు సేవకొచ్చినోళ్ళని. అదొకటి మట్టికి చాలా ప్లస్ అండి. స్వామిని దగ్గర నుంచి మనం చూసుకోవచ్చు అనమాట. సేవకెళ్ళే వాళ్ళకి అందరికీ కూడా పొద్దునుంచి సాయంత్రం దాకా చేస్తే సేవ స్వామిని చూసే అదృష్టం వస్తుంది. ఇంకైతే మేము బయలుదేరిపోయాము. ఇంకా సేవ అంతా అయ్యేసరికి 4:30 అయ్యింది. 4:30 దాకా చెయ్యాలి మనం డ్యూటీ. 4:30 తర్వాత దర్శనానికి పంపిస్తారు. దర్శనం అయిపోయాక ఇంటికి వెళ్ళిపోవడమే. మేము ఇదంతా అయిపోయి సేవ అంతా అయిపోయి స్వామి దర్శనం చేసుకునేసరికి ఇంక మొత్తం మీద వాడపల్లిలో అన్ని పనులు చూసుకుని స్వామిని చూసుకుని అన్నీ ఇంక వెనక్కి రిటర్న్ వచ్చే టయానికి ఎంత అయిందంటే 7:30 అయిపోయిందనమాట. ఈ విధంగా అయితే స్వామి సేవ జరిగిందండి. ఓకే, మరి ఉంటాను. బాయ్ బాయ్.